గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు తులసి ఫుడ్స్ అండి. ఈరోజు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా, ఇది వచ్చేసి బోన్లెస్ అండ్ స్కిన్లెస్ అండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి బాగా కడుక్కున్నానండి. ఒక్క స్పూన్ ఆయిల్ అండి, ఆల్రెడీ చికెన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒక్క స్పూన్ ఆయిల్లో చిన్న చిన్న పీసులు కట్ చేసి ఈ విధంగా మొత్తం నేనే కట్ చేసుకున్నానండి. పెద్ద ముక్కల్ని చిన్నవిగా ఉప్పు పసుపు వేసేసి అందులో వాటరేనండి, ఇంకా నేనేం యాడ్ చేయలేదు. ఆ ఉప్పులోంచి ఆ చికెన్ పీసెస్లోంచి వచ్చిన వాటరేను ఇలా మూత పెట్టేసేసాను శుభ్రంగా. ఇలా వాటర్ అయితే చూశారు కదా, మొత్తం కలర్ అయితే చేంజ్ అయినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు మునగాకు ఉందండి కొంచెం ఇంట్లో, నెయ్యిలో వేసి కాచినాక మిగిలింది కొంచెం ఉంటే మునగాకు కూడా వేసానండి. హెల్త్కి మంచిది కదా, ఇలాంటివి ఇలా తెలియకుండా తినేట్లు చేసుకొని మనం చక్కగా హెల్తీగా తినచ్చండి. అందులో కొంచెం కారం వేసానండి అంతే. ఉప్పు పసుపు కారం నూనె అంతేనండి, ఇంకేమీ లేదు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. పప్పుచారు పచ్చడి రసంలోకి చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి.